Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనము ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చూద్దాం. సాల్వ్ dy by dx plus y by 1 minus x square whole power 3 by 2 is equal to x plus root of 1 minus x square divided by 1 minus x square whole square. ఇది అన్నమాట ప్రాబ్లం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా లీనియర్ ఇన్ వైనే సార్, ఎందుకంటే dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x contains in the variable x. Okay, so ఒక జనరల్ ప్రొసీజర్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాము. dy by dx ప్లస్ p of x into y is equal to q of x. p of xని q of xని కనుక్కుంటాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం, e పవర్ ఇంటెగ్రల్ p of x dx ఫార్ములా. General solution to the given d is y into if is equal to integral q of x into if into dx plus c. Okay, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డి రాస్తున్నా. గివెన్ డి ఈస్ ఏంటంటే dy by dx ప్లస్ 1 by 1 minus x square whole power 3 by 2 into y is equal to x plus root 1 minus x square divided by 1 minus x square whole square. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx plus p of x into y is equal to q of x. ఎస్, దిస్ ఈజ్ ఏ. ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. కంపేర్ చేస్తున్న స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నాను? dy by dx ప్లస్ p of x into y is equal to q of x, where p of x అంటే y కోఎఫిషియంట్ ఇదంతా, where p of x is equal to 1 by 1 minus x square whole power 3 by 2. అదే విధంగా q of x is equal to x plus root 1 minus x square by 1 minus x square whole square. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఓకే, సో ఇంటెగ్రల్ p of x dx, so that is equal to integral 1 by 1 minus x square whole power 3 by 2 dx. ఓకే ఓకే, సో ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు పుట్ x is equal sin theta తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అట్లా ఉన్నప్పుడు పుట్ x is equal to sin theta, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అదే రాస్తున్నాను. సో పుట్ x is equal to sin theta. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను వేరియబుల్స్ అన్నిటిని ఎక్స్ నుంచి థీటాకి మార్చేస్తాను, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాను ఇప్పుడు కూడా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ కాస్ థీటా అవుతుంది. మరి థీటాని ఎక్స్ లాగా అనుకున్నాం కదా, థీటాని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డి థీటా బై డిఎక్స్ అవుతుంది. ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది. సో dx is equal to cos theta d theta. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఇంటెగ్రల్ p of x into dx is equal to ఇంటెగ్రల్ 1/1 minus x square అంటే sin square theta ఇంటూ dx అంటే ఎంత సార్? cos theta d theta. ఓకే, నెక్స్ట్ 1 minus sin square theta అంటే cos square theta from the trigonometry identity. So which is equal to ఇంటెగ్రల్ 1/cos square theta. ఇక్కడ హోల్ పవర్ 3/2 ఉంది కాబట్టి దాన్ని అలానే రాసేయండి. చూడండి, హోల్ పవర్ 3/2 ఎస్ cos square theta హోల్ పవర్ 3/2 ఇంటూ cos theta d theta. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n అంటే 2 ఇంటూ 3/2, 2 ఇంటూ 1/2 క్యాన్సిల్. ఓకే, cos cube theta. సో 1/cos cube theta ఇంటూ cos theta d theta. ఇక్కడ cos theta క్యాన్సిల్, ఇంకా 1/cos square theta ఉంటుంది. 1/cos square theta అని మనం ఏం రాసుకోవచ్చు? secant square theta రాయొచ్చు, పక్కన d theta. 1/cos secant కాబట్టి ఎస్ డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ secant square theta tan theta, డైరెక్ట్ ఫార్ములా అది. So that is integral p of x into dx which is equal to tan theta. ఓకే, మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాను, ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ థీటాలో ఉంది. కొద్దిగా రీప్లేస్ చేద్దాం, ఎక్స్ లేక మార్చేయాలి. సో tan thetaని ఏం రాసుకోవచ్చు మనము? sin theta by cos theta. ఓకే, sin thetaని ఏమనుకున్నాము? ఎక్స్. ఓకే, ఎస్. సో ఇంకొక చిన్న పాయింట్, cos theta కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లేక మార్చేద్దాము. మీరు చెప్పండి, sin square theta ప్లస్ cos square theta 1. ఓకే, ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ నుంచి ఇక్కడ నుంచి cos square theta is equal to 1 minus sin square theta. cos theta is equal to root of 1 minus sin square theta. కాబట్టి cos theta ని ఏం రాసుకోవచ్చు? root 1 minus sin square theta. ఇప్పుడు రీప్లేస్ చేయండి. దేని బదులు? sin theta బదులు. sin theta అంటే ఏంటి? ఎక్స్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇది ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైనా ఈ చిన్న పాయింట్ tan thetaని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లేక మార్చుకోవాలంటే ఇది అనమాట. సో చివర్లో ఎప్పుడైనా tan theta వస్తే దాన్ని ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ ప్రాబ్లంలో ఉపయోగించుకుందాం. ఓకే, ఎస్. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. Okay, so general solution to the given D is so general solution to the given D is, so formula ఏంటి? ఇది లీనియర్ ఇన్ y కాబట్టి so y into IF is equal to integral q of x into IF into dx plus c. ఓకే, సో y into integrating factor ఇదే కదా, e power x by root 1 minus x square. q of x అంటే x plus root 1 minus x square divided by 1 minus x square whole square. IF q of x రాసే IF ఇప్పుడు రాద్దాం. e power x by root 1 minus x square ఇంకా dx అలానే ఉంటుంది ప్లస్ c. ఓకే,
ఎస్. ఇప్పుడు మళ్ళీ మనము చూడండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాల్సింది. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా, మళ్ళీ వేరియబుల్స్ అన్నిటినీ తీటా లైక్ మార్చేద్దాం. ఓకే, సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. సో ఇంతకుముందు ఇక్కడ నోట్ చేసాం కదా ఐఎఫ్ని కనుక్కునేటప్పుడు, సో అదే స్టెప్స్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, సైన్ తీటా యొక్క డిఫరెన్షియేషన్ కాస్ తీటా, మళ్ళీ తీటాని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం డి తీటా బై డిఎక్స్. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా డి తీటా. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కాబట్టి y ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. సో ఎక్స్ అంటే ఏంటి, సైన్ తీటా. ఎక్స్ ఎక్కడున్నా సరే సబ్స్టిట్యూట్ చేసేయండి, దాని ప్లేస్లో సైన్ తీటా ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్. ఓకే, పక్కన ఏముంది, ఈ పవర్ ఎక్స్ అంటే సైన్ తీటా డివైడెడ్ బై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు, కాస్ తీటా డి తీటా ప్లస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి సైన్ తీటాని ఎక్స్ అనుకున్నాము బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ ఇదే కదా. సో ఏం అంటే దాని ప్లేస్లో అంతా టాన్ తీటా వచ్చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఈ పవర్ టాన్ తీటా. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో y ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. చూడండి ఇక్కడ సైన్ తీటా అలానే రాస్తున్నా, రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాని కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు డివైడెడ్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాని కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. సో ఈ పవర్ ఇక్కడ డైరెక్ట్గా చూడండి సైన్ తీటా అంటే ఎక్స్ కదా, సైన్ తీటా అంటే ఎక్స్ అనుకున్నాం, బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, టాన్ తీటా. ఓకే, అంతా తీటాలోకి రాసేస్తున్నాను ఇంటూ కాస్ తీటా డి తీటా ప్లస్ సి. y ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సైన్ తీటా ప్లస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కాస్ తీటా ఉంటుంది డివైడెడ్ బై ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ కాస్ పవర్ 4 తీటా ఈ పవర్ టాన్ తీటా ఇంటూ కాస్ తీటా డి తీటా ప్లస్ సి. ఓకే, ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ కాస్ తీటా ఇక్కడ ఒక కాస్ తీటా క్యాన్సిల్. నెక్స్ట్ మిగిలింది రాస్తున్న y ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై కాస్ క్యూబ్ తీటా ఈ పవర్ టాన్ తీటా డి తీటా ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు కాస్ క్యూబ్ తీటాతో ఈ రెండింటిని డివైడ్ చేద్దాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సైన్ తీటా బై కాస్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ తీటా బై కాస్ క్యూబ్ తీటా. సో పక్కన ఈ పవర్ టాన్ తీటా డి తీటా ప్లస్ సి అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక కాస్ క్యాన్సిల్ అయిపోద్ది. చూడండి సైన్ తీటా బై కాస్ తీటా, కాస్ క్యూబ్ తీటాలో ఒక కాస్ని సైన్కి ఇచ్చేయండి, సైన్ బై కాస్ టాన్, ఇంకా 1 బై కాస్ స్క్వేర్ ఉంటుంది, సీకెండ్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సరే ఇక్కడ నేను రాస్తున్నానండి. సో దట్ ఈస్ ఇంటెగ్రల్
tan theta into 1 by cos secant square theta. Next cos theta ఇక్కడ cos 1 by cos square secant square theta e power tan theta d theta plus c. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా tan theta కాంబినేషన్లో secant square theta ఈ రెండు ఉన్నప్పుడు tan thetaని t అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ theta అనుకున్నాం కదా, t అనుకుందాం. పుట్ tan theta is equal to t. ఇప్పుడు నేను అంత వేరియబుల్స్ అంతటిని t లేకి మార్చేస్తున్నా, అంటే థీటాతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు theta on both sides. tan thetaకి డిఫరెన్షియేషన్ ఏంటి? secant square theta. రైట్ సైడ్లో ఉన్న టీని థీటాతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై d theta. ఈ d theta లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుద్ది. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇంటెగ్రల్ చూడండి, tan theta అంటే ఏమనుకున్నా? t అనుకున్నా. ఇంకా secant square theta d theta. సో దీన్ని ఇంకొక స్టెప్ ఇక్కడ రాసుకోవచ్చు. చూడండి, ఇంటెగ్రల్ ఫస్ట్ దీన్ని రెండింటితో మల్టిప్లై చేయండి. మిడిల్లో ప్లస్ ఉంది కదా, సో కాబట్టి tan theta ఇంటూ secant square theta ఇంటూ e పవర్ tan theta d theta ప్లస్ మళ్ళీ దీనికి సపరేట్ చేసేసేయండి. ఇంటెగ్రల్ secant square theta e పవర్ tan theta d theta ప్లస్ కాబట్టి ఏం చేసా అంటే స్ప్లిట్ చేసా. tan theta secant square theta e పవర్ tan theta d theta. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇంటెగ్రల్ secant square theta e పవర్ tan theta d theta. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, ఇందులో tan theta బదులు t అనుకున్నాం. ఎస్. ఇప్పుడు secant square theta d theta ఆ రెండింటి బదులు ఏం రాసుకోవచ్చు? dt రాయొచ్చు. అయితే ఈ పవర్ tan theta అంటే మళ్ళీ t dt. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ tan theta అంటే t, secant square theta d theta అంటే dt. డైరెక్ట్గా నేను చెప్పాను యారో మార్క్ మెథడ్ అని. సో t e పవర్ t మైనస్ e పవర్ t. ఓకే, లేకుంటే హైలైట్ రూల్ని ఉపయోగించి చేయొచ్చు. సో e పవర్ t రైట్ సైడ్లో t ప్లస్ మైనస్ t ఒక డిఫరెన్షియేషన్ 1 e పవర్ tకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయాలి. దీనికి సంబంధించిన షార్ట్ కట్ మెథడ్స్ ఇంకా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఏంటి? t e పవర్ t మైనస్ e పవర్ t ఈ రెండింటి మల్టిప్లై చేయాలి. మైనస్ ప్లస్ మైనస్ 1 ఇంటూ e పవర్ 20 e పవర్ t ప్లస్ e పవర్ t ఈ ఇంటిగ్రేషన్ e పవర్ tని ఈ రెండు క్యాన్సిల్. సో t e పవర్ t ప్లస్ c. సో అయితే మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ t బదులు ఏమనుకున్నాం? tan theta. tan theta అనే దాన్ని మళ్ళీ sin theta బై cos theta రాయొచ్చు. మళ్ళీ sin theta బై cos theta √1 మైనస్ sin స్క్వేర్ అంటే sin theta అంటే x బై √1 మైనస్ x. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్గా నేను ఇంకొక స్టెప్ రాస్తున్నా. బట్ tan theta ఈజ్ ఈక్వల్ టు t. లెఫ్ట్ సైడ్లో అలానే రాసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇంకా t బదులు tan theta ఇంటూ e పవర్ tan theta ప్లస్ c. ఓకే, tan theta అని ఏం చెప్పాను? x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ tan theta అంటే x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.